30+ ఇయర్స్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్, 22 ఇయర్స్ ప్రొడ్యూసర్. బట్ ప్రతి సినిమా కొత్తదే గదా! ఏ రోజుకు ఏ సినిమా రిలీజ్ అవుతున్నా దానికుండే టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి గదా సార్? కంపల్సరీ ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు అంటే ఒక మదర్ బేబీకి డెలివరీ ఇచ్చేటప్పుడు ఎంతమందిని కన్నా ఆ పెయిన్స్ అవన్నీ తప్పవు కదా, సినిమా కూడా అంతే. పోతే ఎక్స్పీరియన్స్తో కొంచెం తగ్గుద్ది. ముందే రిజల్ట్ చూసేసుకొని ఎక్స్పెక్ట్ చేసేస్తే ఇక్కడ ఫిక్స్ అయిపోతాం. కాబట్టి స్ట్రెస్ తగ్గుద్ది. కొన్ని సినిమాలేంటంటే మనకే డౌట్ ఉన్నప్పుడు ఏంటంటే అలా ఇలా ఉంటాయి. కొన్ని సినిమాలు మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంటాం. మనం ఎట్టి పరిస్థితిలో కొడొద్దని జెప్పేసి. సో, మరి తమ్ముడు విషయంలో మీ మాటలన్నీ చూస్తుంటే మాకు ఫుల్ కాన్ఫిడెంట్‌గానే ఇట్స్ కనిపిస్తున్నారు. కాన్ఫిడెంట్ కాంటెంట్. హ్మ్. డెఫినెట్గా ఆడియన్స్కి తమ్ముడు సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా మ్యాజిక్ ఉంటుంది. యెస్ సార్. అంటే మీరు కథల్ని జడ్జ్ చేయడంలో మాస్టర్ సార్. అది మీరు చెప్పక్కర్లా. బయట నుంచి మీ సినిమాలు చూసిన వ్యక్తి, మిమ్మల్ని చూసిన వ్యక్తి మేము చెప్తాము. కాకపోతే కొన్ని సినిమాలు మాత్రం మనం అనుకున్న రిజల్ట్ ఇవ్వవు. అంటే దానికి కారణం మనం అనుకున్న కథని యాజ్ ఇట్ ఈస్‌గా తెరకెక్కించలేకపోవడమా? లేకపోతే ఆడియన్స్ రిసీవింగ్‌ని మనం తప్పుగా అర్థం చేసుకోవడమా? 2-3 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ మనము ఎత్తుకున్న స్క్రిప్ట్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యి ఏదైతే కథ ఫైనల్ అనుకున్నామో అది సినిమాగా మారే వరకు అది కరెక్ట్గా ఎమోషన్ కానీ ఏది ఉన్నా అది రీచ్ అవ్వాలి. అది రీచ్ అవ్వకుంటే మిస్ఫైర్ అవుతుంది. అదొక ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్, మనం అనుకున్న కాంటెంట్ ప్రేక్షకుడు దానికి దూరంగా ఉన్నాడు అనుకో, అది రీచ్ అవ్వదు. ఇప్పుడు ఈ టైం దట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్. మేము అక్కడ కూర్చొని ఏదో కంటెంట్ అనుకుంటే అది తీసుకోవడానికి ప్రేక్షకుడు రెడీగా లేడు. ఎందుకు? బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్. కోవిడ్ తర్వాత ప్రేక్షకుల్లో 2 మార్పులు వచ్చాయి. ఒకటి, ఆయన దగ్గరనే కంటెంట్ కావాల్సినంత వరల్డ్ కంటెంట్ చూడగలుగుతున్నాడు. యెస్. అంటే వరల్డ్ కంటెంట్ చూడగలిగినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ రెగ్యులర్ సినిమాలు ఏదో చూసేద్దాంలే అంటే కుదరదు. దే వాంట్ సంథింగ్ ఈజ్ ఎ ఎక్స్పీరియన్స్, సంథింగ్ ఈజ్ ఎ ఇంట్రెస్ట్. యెస్. అది ఫ్యాక్టర్ 1. ఫ్యాక్టర్ 2, 4 వీక్స్లో 5 వీక్స్లో ఇంటికి సినిమా వచ్చేస్తుంది ఓటీటీ ద్వారా. కాబట్టి థియేటర్కి వెళ్ళి ఎగ్జైట్మెంట్ రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తమ్ముడు రేపు ఓటీటీలోనో ఫోన్లోనో సినిమా చూసినప్పుడు కంటే థియేటర్ ఎగ్జైట్మెంట్ ఈజ్ వేరు, థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈజ్ బాహుబలి కానీ, రాజమౌళి గారి సినిమాలు, ఇప్పుడు RRR కానీ, ఇలాంటి సినిమాలు ఏంది ఒక థియేటర్ బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అందుకే మాకు ఈ బడ్జెట్ కానీ మేకింగ్కి 35 crores పెట్టి వాళ్ళ తమ్ముడు ఒక 75 crores సినిమా తీయడానికి రీజన్ అదే, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. డైరెక్టర్ అడిగాడు. సో ఎంసీ అండ్ వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్కి కూడా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. సో సరే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అది కాకుండా ఎస్వీసీలో ఇప్పటి వరకు మనం ఇలాంటి సినిమా చేయలేదు. ఇది అటెంప్ట్ చేద్దాం అనడం వల్లే ఈ సినిమా ఎత్తుకోవడము. ఈరోజు ఫైనల్ అవుట్పుట్ చూస్తుంటే మీరు ఇప్పుడు ట్రైలర్ చూసారు. ట్రైలర్ కంటే ముందు తమ్ముడు వేరు. ట్రైలర్ చూసిన తర్వాత ఏదో ఉంది అనేది ఏదో ఉంది, ఓకే ఇప్పుడు దాన్ని నేను కన్వర్ట్ థియేటర్కి ఆడియన్స్ని తీసుకురావాలి. ఇప్పుడు మాకు అది బిగ్ ఛాలెంజ్. సో వాళ్ళు టీవీలు, ఓటీటీలు, ఫోన్లు వదిలేసి థియేటర్కి రావాలంటే ఇప్పుడు నెక్స్ట్ మేము ఈ ఆడియన్స్ని మేము ఎంత పుష్ చేసి నేను తమ్ముడు గురించి థియేటర్కి తీసుకురాగలిగితే థియేటర్కి వచ్చిన ఆడియన్స్ డెఫినెట్గా ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాడు. వావ్, నితిన్ మీద ఇలాంటి సినిమా చేశారు. ఇప్పుడు నితిన్ మార్కెట్ కూడా చాలా ఫాల్లో ఉంది లాస్ట్ 5-6 ఫిల్మ్స్. సో నా దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరం ది బెస్ట్ సంక్రాంతికి వస్తున్న ఒక బిగ్ హిట్ వచ్చింది, దాని తర్వాత వస్తున్న సినిమా ఇది. సో నాకు ఛాలెంజింగ్ అంటే ఈ సినిమా ఎలా ఆడియన్ని థియేటర్కి తీసుకొచ్చి సాటిస్ఫై చేయాలి. ఎస్ సార్. అయితే ఇప్పుడు మీరు 75 crores అని చెప్పారు బడ్జెట్. అంటే ఆడియన్స్ని థియేటర్కి తీసుకురావాలంటే డబ్బులు అనేది కంపల్సరీనా? అంటే అదొక్కటే కాదు రీజన్. అంటే ఇప్పుడు మేము ఈ సినిమాని ఇలా చూస్తున్నాము కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖైదీ సినిమా, కార్తీ ఖైదీ సినిమా కానీ, మన దగ్గరికి వెళ్ళి వచ్చిన విరూపాక్ష సినిమా కానీ, ఇవి 2 ఈ జోనర్స్, కాంతారా కానీ అక్కడికి వెళ్ళి వచ్చింది. మా తమ్ముడు ఇలాంటి జోనర్ అంటే ఒక 80% ఆఫ్ ద ఫిలిం ఫారెస్ట్లో ఉంటుంది. కొత్త వరల్డ్ అంటే ఫారెస్ట్ మనం చూసాం, కానీ ఆ ఫారెస్ట్లో ఏం జరగబోతుంది అనేది ఇంపార్టెంట్. మురుగన్ పులి అని వచ్చింది. సో అదంతా ఒక పులి అండ్ ఫారెస్ట్లో జరుగుతుంటుంది. అలాంటి సినిమాలకి ఏంటంటే ఒక సంథింగ్ మ్యాజిక్ ఉండాలి, ఆ ఎక్స్పీరియన్స్ రావాలి. సో దీంట్లో ఒక యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, 5-6 యాక్షన్ బ్లాక్స్. అవి టెరిఫిక్గా ఉంటాయి. అవి రేపు థియేటర్లో ఒక విజిల్స్ కొట్టే మూమెంట్స్ ఇస్తాయి. అయితే మీరు ఎంత చెప్పినా కూడా ఈ సినిమా టైటిల్ వచ్చేసి తమ్ముడు అని పెట్టారు. అది పవన్ కళ్యాణ్ గారు ఐకానిక్, నితిన్ గారు పవన్ కళ్యాణ్ గారు డైహార్డ్ ఫ్యాను, వకీల్ సాబ్ డైరెక్టర్. ఇదంతా ఉండడంతో ఏంటంటే ప్రేక్షకుల్లో ఏంటంటే తమ్ముడు అనే దానికి ఫిక్స్ అయిపోయారు. ఆ తమ్ముడు ఉంది కదా, ఆ తమ్ముడులో అన్న తమ్ముడు మధ్య బాండింగ్ని ఇక్కడ అన్న చెల్లి అంటే ఈవెన్ మీరు రీమేక్ చేసిన చూడడానికి రెడీగా ఉన్నారు. బట్ మీరేం చెప్తారు దానికి? ఇది వేరు, అంటే ఇది అక్క తమ్ముడు స్టోరీ లైన్. సో ఇది చాలా ఇన్నోవేట్గా ఉండే స్టోరీ లైన్. అంటే ఇప్పటివరకు ఏదో వాళ్ళ ఎమోషను
రాఖీ కట్టుకునే అక్క తమ్ముడు కాదు. సో రేపు సినిమా చూసినప్పుడే అర్థమవుతుంది. ఒక డిఫరెంట్ అప్రోచ్లో ఉంటుంది ఈ సినిమా, ఎస్ బ్రదర్ అండ్ సిస్టర్ మధ్యలో కూడా. ఎస్ సో అలాగే మా బ్యానర్లో చాలా రిలేషన్స్ మీద సినిమాలు వచ్చాయి. అవును. సో ఫస్ట్ టైం ఒక అక్క తమ్ముడి మీద చేస్తున్న సినిమా. అండ్ బేసికల్ ఇది యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఉండే కాంటెంట్. Yes. ఇప్పుడు ఎంసీఏ చూశారు. ఇప్పుడు ఎంసీఏ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి, అక్కడ కూడా ఫ్యామిలీ స్టోరీ, వాళ్ళ లవ్ స్టోరీ, యాక్షన్, అదొక 40% ఉంటే ఇక్కడ 80% యాక్షన్ థ్రిల్స్ ఉంటాయి. యాక్షన్ థ్రిల్స్ ఉంటాయి. అదే మీరు సెకండ్ హాఫ్లో ఇంతకు ముందు చెప్పిన ఇంటర్వ్యూలో 20 minutes అని ఒక హైప్ క్రియేట్ చేసి పెట్టారు. అది ఏంటని చాలా మంది వెయిటింగ్. యాక్షనా, ఎమోషనా? 55 minutes 55 minutes. సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ అలా స్లోగా 15-20 minutes స్టోరీలోకి తీసుకెళ్ళిన తర్వాత అక్క క్యారెక్టర్ వచ్చిన తర్వాత నిన్న అమ్మవారి సాంగ్ రిలీజ్ చేసాం. వెరీ గుడ్ అప్లాజ్ సాంగ్. అంటే ఊహించలేదు తమ్ముని నుంచి ఇలాంటి ట్రైలర్ ఏంటి, తమ్ముని నుంచి ఇలాంటి సాంగ్ ఏంటి, ఇలా ఏదైతే ఉందో different రేపు సినిమాలో కూడా ఇలా ఒక డిఫరెంట్ అప్రోచ్గా ఉంటుంది. Yes, sir. సో ఆ సాంగ్ దగ్గర నుంచి సినిమా టేక్ ఆఫ్ అవుతే ఇంటర్వ్యూ వరకు ఒక హైలో వెళ్ళి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 45-50 minutes హై వోల్టేజ్ 3 blocks ఉంటాయి. అయితే యాక్చువల్గా నితిన్ మార్కెట్ మీరు అన్నట్టు చాలా డౌన్లో ఉంది. మీరు 75 కోట్లకి ఎందుకంటే థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కాబట్టి పెట్టానని చెప్తున్నారు. ఇప్పుడు మనం బయర్స్ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతామా? నితిన్ అంటే మళ్ళీ ఇప్పుడు నాకు ఎలా అంటే ఐఎమ్ ఓన్లీ డిస్ట్రిబ్యూటర్. సో ఇప్పుడు నా ఏరియాలు కాకుండా అదర్ ఏరియాస్ ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళందరూ నా పర్మనెంట్ డిస్ట్రిబ్యూటర్స్. దిల్ రాజు గారి కోసం నేను చెప్పింది చేస్తారు వాళ్ళు, మామూలుగా అయితే చేయరు. ఎస్ 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 సో దిల్ రాజు గారి కోసం సరే ఈయన ఇది నమ్ముతున్నాడు, ఓకే, ఈయనతో పాటు నాతో పాటు జర్నీ చేసేవాళ్ళు. Yes, sir. ఆ నమ్మకంతోనే వస్తారు కానీ సినిమా బడ్జెట్ ఇంత అయింది ఇంత చెయ్యాలి అని రారు. సో మా రిలేషన్ కోసం వస్తారు, నా పైన ఉన్న నమ్మకంతో వస్తారు. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత వాళ్ళు ఎలాంటి సినిమా తీస్తున్నాం ఎప్పటికప్పుడు మేము వాళ్ళు కలిసినప్పుడల్లా సినిమా గురించి నేను మాట్లాడుతూ ఉంటాను, చెప్తూ ఉంటాను, దాని మీద నడుస్తుంది. ఎస్ సార్.